ప్రధాని మోడీని కించపరిచేలా మాట్లాడలేదని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారంటూ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. తాను కొందరికి నచ్చకపోవచ్చని, తనను కొందరు అంగీకరించకపోవచ్చని, అయినా తన పని తాను చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. తనను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తరపున ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అడిగేది తననే అని అన్నారు. కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి. కేబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కులగణనపై రాహుల్ గాంధీకి వివరించారని చెప్పారు. పూర్తి శాస్త్రీయంగా కులగణన చేశామని, తెలంగాణలో బహిరంగ సభ ఉంటుందని, ఆ సభకు రావాలని రాహుల్ గాంధీని కోరానన్నారు. తెలంగాణ కులగణన దేశానికి రోడ్ మ్యాప్ అన్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా తాను పట్టించుకోరన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రధాని మోడీని కించపరిచేలా మాట్లాడలేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారంటున్న చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. తాను కొందరికి నచ్చకపోవచ్చని, తనను కొందరు అంగీకరించకపోవచ్చని, అయినా తన పని తాను చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, చాలా స్థూలంగా అన్ని విషయాలపై తనకు మనసులో ఉన్నటువంటి భావాలను మీడియాతో పంచుకున్నారు. ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీతో చాలా స్పష్టంగా వివరంగా మాట్లాడాను. ఒకటి కులగణన సర్వేకి సంబంధించి మరొకసారి సమయాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించిన అంశం, ఆ తర్వాత చట్టం చేయబోతున్నామని, ఆ చట్టాన్ని తిరిగి కేంద్రానికి పంపిస్తామన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఈ అమలుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నాము, దానికి సంబంధించి కూడా అంశాన్ని కూడా రాహుల్ గాంధీతో మాట్లాడని చెప్పారు. దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ఈ మార్చి మొదటి వారంలోనే పూర్తి స్థాయిలో అందరికీ రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేస్తామని, పెన్షన్ కూడా చాలా త్వరలోనే అమలు చేస్తామని, ఏ ఒక్క అంశాన్ని కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీని నెరవేర్చుకునే పనిలోనే తాను నిమగ్నమైనానని, ఇతర అంశాలు ఏది కూడా నేను పట్టించుకోవట్లేదని, అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆయన మార్గదర్శనంలో మాత్రమే పనిచేస్తున్నాను, ఎవరు ఏమనుకున్నా కానీ దానిపై నేను పెద్దగా దృష్టి సారించిన అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మార్గదర్శనంలోనే ఈ కులగణన అంశాన్ని కూడా చాలా శాస్త్రీయంగా, చాలా క్రమబద్ధీకరించి 150 ఇళ్లకు గాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియామకం చేసి చాలా స్పష్టంగా ఎవరైతే ఆ ఇంటి యజమానులు ఉంటారో వారి చేతనే సెల్ఫ్ డిక్లరేషన్గా వారి చేత సంతకాలు కూడా పెట్టించుకొని చాలా శాస్త్రీయబద్ధంగా వీటిని నిర్వహించామని, ఎక్కడా కూడా ఇతరత్ర ఏ అంశాల్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా చేశామని, ఇంకా దానిపై విమర్శలు వస్తున్నాయి కాబట్టి మరింత సమయాన్ని పొడిగించామని, ఈ నెలాఖరికల్లా దాన్ని పూర్తి చేసి వచ్చే నెల మొదటి వారంలో దీన్ని చట్టం కూడా చేయబోతున్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దీన్ని కేంద్రానికి పంపిస్తాం, కేంద్రం దానిపై నిర్ణయం తీసుకుని దాన్ని రాటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రధానిపై ఇటీవల తాను చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తాను చాలా స్పష్టంగా చెప్పారు. తానేమి ఎక్కడా తప్పు చెప్పలేదు, అయితే లీగల్గా, అయితే చట్టబద్ధంగా తన కులాన్ని బీసీల్లోకి చేర్చడం అయిందన్న అంశాన్ని చెప్పాను. అదే అంశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిర్ధారించారు, బీజేపీ నేత. కాబట్టి కిషన్ రెడ్డి చెప్పిన దాన్నే నేను కూడా అంగీకరిస్తున్నాను, నేను చెప్పిన దాన్ని ఆయన చెప్పారు కాబట్టి దాంట్లోకి వివాదం ఏముందన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి 1-2 రోజు డేట్ల తేడాల విషయం ఏమైనా ఉందేమో కానీ నేను చెప్పిన విషయాన్ని కిషన్ రెడ్డి కూడా నిర్ధారించారు అన్న అంశాన్ని కూడా మరొకసారి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తాను రాహుల్ గాంధీ
ఇచ్చిన ఆదేశాల మార్కి మాత్రమే తాను పనిచేస్తాను, ఇతరత్ర అంశాలు కూడా ఏమి పట్టించుకోను, అనేక అంశాలపై తన సహచరులకు పూర్తి స్థాయిలో వివరణ ఇస్తున్నప్పటికీ కూడా దానిపై ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవటం అన్నది దాని అంశంపై ఎక్కడ కూడా తల ఆచితూచి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి నాయకులే పునరాలోచించుకోవాలనే అంశాన్ని నర్మగర్భంగా తన వ్యాఖ్యల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధినేతగా తాను చేయదలుచుకున్న అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాను, అదేవిధంగా దాన్ని స్పష్టంగా అమలు చేసి తీరుతాన్న అంశాన్ని కూడా చాలా గట్టిగా చెప్పారు. ఇకపై రాహుల్ గాంధీతో ఎట్టకేలకు కలిశారన్న అంశాలపై మాట్లాడుతూ ఇదంతా కూడా మీడియా సృష్టి, మీరు సృష్టించినటువంటి అంశమే కానీ తాను ఎక్కడ గ్యాప్ లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు గంట పాటు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో తాను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు, దాంతోపాటు సభలు, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒకదానికోటి లింక్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపై కూడా స్థూలంగా రాహుల్ గాంధీతో చర్చించినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం